ఐవీఎఫ్లో ట్విన్స్ ఎక్కువ పుడతారు, లేదు అంటే అబ్బాయిలనే కనడానికి ఛాన్సెస్ ఉంటాయని ఒక అపోహ ఉంటుంది. అది నిజంగా అపోహే అంటారా? వెరీ గుడ్ క్వశ్చన్. ట్విన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఐవీఎఫ్లో ఫస్ట్లో మనకి ఇంత సక్సెస్ రేట్ ఉండేది కాదు. ఓకే. న్యాచురల్గా నార్మల్గా లూయి బ్రౌన్ అనే ఆమె పుట్టినప్పుడు ఏమంటే ఒక్క ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే పుట్టింది. తర్వాత ఏమంటే గ్రాడ్యువల్గా సక్సెస్ రేట్ ఇంక్రీజ్ చేయడానికి మల్టిపుల్ ఎంబ్రియోస్ పెట్టడం అలవాటైంది. మల్టిపుల్ అంటే కొన్ని ఫస్ట్లో 4-5 ఎంబ్రియోస్ కూడా పెట్టేవాళ్ళం. అది రెండో రోజు ఫర్టిలైజేషన్ అయిన రెండో రోజు ఎంబ్రియోస్ 4-5 పెట్టేవాళ్ళం. ఎందుకు అంటే సక్సెస్ రేట్ ఇంక్రీజ్ చేయాలా, కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలని. కానీ దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ట్విన్స్ పుట్టడము, ట్రిప్లెట్స్ పుట్టడము ఇట్లా స్టార్ట్ అయింది. ఇప్పుడు గ్రాడ్యువల్గా ఈ 40 ఇయర్స్లో ఏమేం చేసామంటే ఈ సెకండ్ డే నుంచి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ నుంచి 5th డే ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వచ్చాం. 5th డే ఎంబ్రియో ఏంటంటే ఇంకా స్ట్రాంగర్ ఎంబ్రియో సెకండ్ డే ఎంబ్రియో కంటే. సో ఆ స్ట్రాంగర్ ఎంబ్రియో పెట్టినప్పుడు ఒక్క ఎంబ్రియో పెట్టినా కానీ సక్సెస్ రేట్ చాలా బెటర్ ఉంటుంది. ఓకే. సెకండ్ డే ఎంబ్రియోలో 20%, 15% ఉన్న సక్సెస్ రేటు 5th డే ఎంబ్రియోకి వచ్చేసరికి ఒక్క ఎంబ్రియో పెట్టినా మనకి 40-50% సక్సెస్ రేట్ వస్తుంది. ఓకే. సో అలా గ్రాడ్యువల్గా ఇవాల్వ్ అవ్వకుండా వచ్చి ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏంటంటే ఒక్క ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలా, మనకి ట్విన్స్ అనేది సైడ్ ఎఫెక్ట్గా కన్సిడర్ చేయాలా. ట్రీట్మెంట్కి మనం హెల్దీ బేబీని ఇవ్వాలా, సింగిల్ బేబీని. దానికి భిన్నంగా ఏమైనా జరిగిందనుకోండి ట్విన్స్ అంటే సైడ్ ఎఫెక్ట్ అన్నట్టు అని పరిగణలోకి తీసుకునే లెక్కలోకి వచ్చామన్నమాట. కాకపోతే ఏమంటే పేషెంట్స్ ఏమనుకుంటారు 2 ఎంబ్రియోస్ పెట్టించేసుకుంటే ఒకేసారి 2 పుట్టేస్తారు అయిపోతుంది, బై 1 get 1 ఫ్రీ అనుకుంటారు. కానీ ఏంటంటే ఒక్కసారి లోపల పెట్టాక ట్విన్స్ అని తెలియంగానే వాళ్ళకి ఇంకా భయం మొదలవుతుంది. ఎందుకంటే ట్విన్స్ అంటే మిస్క్యారేజెస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, గ్రోత్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కొక్కసారి ఏమంటే లోపల ఒక బేబీ చనిపోతుంది, దానివల్ల మళ్ళీ సెకండ్ బేబీకి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. లేదా ప్రీటర్మ్ డెలివరీస్ ఎక్కువ ఉంటాయి. మదర్కి అయితే డయాబెటీస్, హైపర్ టెన్షను, ప్రీ ఎక్లాంప్సియా ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ డబుల్ అయిపోతాయి అన్నమాట. ఓకే. సో ఇలా అవటం వల్ల ఏమంటే ఆల్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ కొంచెం హర్డిల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అందుకనే ఇప్పుడు ఏంటంటే కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం, ఒకటే చేసుకోండి అని. 50% మంది ఒకటే చేసుకుంటారు. సో ఒక ఎంబ్రియో పెట్టినప్పుడు ట్విన్స్ రావడానికి అసలు అవకాశం ఉండదు, లెస్ దెన్ 1% ఛాన్స్. 2 ఎంబ్రియోస్ పెట్టినప్పుడే, అది 5th డే ఎంబ్రియో పెట్టినప్పుడు 50% ఛాన్స్ ఆఫ్ ట్విన్స్ అన్నమాట. ఓకే.